ఓం నమో మాతా మదర్ దేరసాయ నమః. మంది మంచిగా బ్రతికితే మనము ఏడుస్తూ ఉంటాము, ఓర్వలేనంటాము. మంది చెడిపోయారంటే మనము నవ్వుతూ ఉంటాము, ఆనందపడతాము. ఎందుకు? ఇది ఎంతవరకు న్యాయమో అంటూ ఒక మంచి పాటను పాడబోతున్నాను. మహానుభావులారా, మీకు మాతా మదర్ తెరెసా మీద భక్తి ఉంటే, నిరుపేదల మీద కరుణ ఉంటే ఈ మన వీడియోను మన వాళ్ళందరికీ పంపించి దయచేసి లైక్, షేర్, కమెంట్స్, సబ్స్క్రైబ్ చేయమని చెప్పగలరు. మీకు పుణ్యం ఉంటుంది. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక పాటను చదువుతాను, దయచేసి వినండి. మంది మంచిగా బ్రతికితే మనము ఏడ్చేది ఎందుకు, ఊర్వనంటామెందుకు? మంది మంచిగా బ్రతికితే మనదేమీ పోతుంది, మనకేమీ నష్టముంది? మంది మంచిగా బ్రతికితే మరి ఏడ్చేది ఎందుకు, ఓర్వనంటామెందుకు? మంది చెడిపోయారంటే మనము నవ్వేది ఎందుకు, మనకు ఆనందం ఎందుకు? మంది చెడిపోయారంటే మనకేమి లాభముంది, మనకేమి వస్తుంది? మంది చెడిపోయారంటే మనము నవ్వేది ఎందుకు, ఆనందం ఎందుకు? అలాగే మనకు కూడా మనము బాగా బ్రతుకుతుంటే మనల చూసి కూడా ఎందరో ఏడ్చేటోళ్ళుంటారు, ఓర్వనోళ్ళుంటారు. మనము చెడిపోయామంటే మనల చూసి కూడా ఎందరో నవ్వుతూ ఉంటారు, ఎందరో ఆనందపడతారు. మేకెనుక తోకండి, తోకెనుక మేకండి, ఎడ్లెనుక ముడ్లండి, ముడ్లెనుక ఎడ్లండి. మనకు కూడా అదే గతి పడుతుందండి. ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఏది జరగబోతుందో, ఏమి జరగబోతుందో, ఎందుకు జరగబోతుందో ఎవ్వరూ ఎరగరండి. కష్ట సుఖాలందరికీ వస్తాయండి. డబ్బెవరికి సొంతమో కానే కదండి. చచ్చేటప్పుడు డబ్బు మన ఎంట రాదండి. అందుకే మంది చెడిపోవద్దని, మంది మంచిగా బ్రతకాలని మనము కోరుకోవాలండి. అది మంచి మనిషి లక్షణమండి. మంది మంచిని కోరుకుంటే మనకెంతో పుణ్యమండి, మన జన్మే ధన్యమండి. మహానుభావులరా, మీకు శుభమవునుగాక. ఇక సెలవు. ఓం నమో మాతా మదర్ దేరసాయ నమః.